అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. వెంకట్రామిరెడ్డి స్థానికుడు కాదని మండిపడ్డాడు సీఎం గారు. పౌరులు దేశం లేడి నుంచైనా పోటీలు ఉండొచ్చు అని తెలియదా సారు? దేశంలో ముస్లింలను చిన్నచూపు చూస్తున్నాడట మోడీ. కేటీఆర్ సార్ మాట్లాడుతున్నాడు పాత ముచ్చట్లు దోడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ చేస్తుందట తొండి. ఇప్పుడు అసలు సప్పుడు సై లేదంటుండు బండి. కేసీఆర్ బస్సుల కూసుండి మందు తాగినడని ట్రోలు. అది మందు కాదని తెలిసి కార్యకర్తలు అయ్యిండ్రట కూలు. సీఎం జైలుకు పోతాడని అనుకుంటుందట మంత్రుల జట్టు. జూలై 14 కోసం ఎదురు చూస్తుండ్రట పిట్టకు పెట్టినట్టు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ వాళ్ళు సిద్దిపేటలో పెట్టిన సభల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మీద మామూలుగా ఇరుసుకపడలేదు. మరి ఎన్ని దినాల సంధి అందామనుకున్నాడో ఏమో కానీ మొత్తానికైతే కాంగ్రెస్ మీటింగ్లో వెంకట్రామిరెడ్డి మీద కడుపులో ఎంత మసులుతున్నదో అంతా కూడా ఒకటే పారి మొత్తం బయటికి గక్కినట్టే మాట్లాడిండు. ఈనుండ్రి మీరే. ఎవడే వెంకట్రామిరెడ్డి? ఏ ఊరోడు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవడు వాడు? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడ నిలబడ్డాడు? ఏం చేసిండు మీకు? ఏం తెచ్చిండు మీకు? ఇన్నరా సారే ఏమంటున్నాడో? వెంకట్రామిరెడ్డి ఇవ్వాలంటున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, వెంకట్రామిరెడ్డి కూడా తెలంగాణ గడ్డ మీదనే పుట్టిండు. భారతదేశంలో ఆయనకు కూడా పౌరసత్వం ఉంది. ఆయనకు కూడా ఎంపీ ఎన్నికల్లో దేశంలో ఏ జిల్లా నుంచైనా పోటీ చేసే హక్కును భారత రాజ్యాంగమే కల్పించింది అని ఎరుకుండి కూడా మళ్ళా ఆయన ఇవ్వాలని అడుగుతుండ్రు. తెలిసి అడుగుతుండ్రా, తెలవక అడుగుతుండ్రా? ఇంకో ముచ్చట ఏంటంటే, అయ్యా మీరు ఒక మాట అన్నట్టు గుర్తు. మొన్నటిదాకా ఏమన్నారు? ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఓ జిల్లా నుంచి సోనియా గాంధీని కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి భారీ మెజార్టీతోని గెలిపిస్తామన్నారు. ఏమైందో ఏమో గానీ మేడం పోటీ చేయలేదు. మరి ఆమె కూడా ఎక్కడామె సారు? తెలంగాణ బిడ్డనేనా? రాష్ట్రంలో ఆ మేడం ఏ జిల్లాకు చెందిన మనిషి? అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని నిలబెట్టినా సరే ప్రజలు ఏం ఆలోచించకుండా మీ చెయ్యి మీద గట్టిగా ఓట్లు కూద్దాలే. అదే తతిమ పార్టీలోళ్ళు ఓ జిల్లా మనిషిని తెచ్చి ఓ జిల్లాల అభ్యర్థిగా నిలబెడితే ఓట్లేయొద్దా? ఎట్లా సారు? మీరు చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? ఏమో మీకే తెలవాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముస్లింలే ఎక్కువ మంది పిల్లల గంటారని ఎలక్షన్ ప్రచారంలో అంటున్నా గానీ ఎన్నికల సంఘం ప్రధానమంత్రికి నోటీసులు ఇవ్వలేదట. ఎలక్షన్ కమిషన్ గీసిన గీటును దాటి ఇవ్వాలన్న ఎక్కువ మాట్లాడితే వెంటనే నోటీసులు ఇచ్చే ఎన్నికల సంఘము అట్లా మాట్లాడితే తప్పని తెలిసి కూడా ఎందుకు నోటీసులు ఇవ్వలేదో కేటీఆర్ సార్ చెప్తుండే. నుండి మోడీ గారి మీద చర్యలు తీసుకోవడం వేరు, అంత ధైర్యం ఎట్లాగూ లేదు. కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కూడా జంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది. ఏమని? మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. అసలైతే ఎలక్షన్ టైంలో అట్లా ముస్లిం మతాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఎక్కువ మంది పిల్లలకు అంటారని మాట్లాడు ఎన్నికల సంఘ పోల కానూన్ల తీరుగా చూస్తే తప్పున్నారా అంతకంటే ఎక్కువనేనట. అట్లా తప్పని తెలిసి కూడా ఈసీ ఆఫీసర్లు నరేంద్ర మోడీ సార్ మీద చర్యలు కాదు కదా, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదట. కానీ రేవంత్ రెడ్డి సార్ను కేసీఆర్ సారు అన్నందుకు ఆయనకు నోటీసులు పంపించి 2 దినాలు ప్రచారాలకు దూరంగా ఉండాలని చెప్పిర్రట. చట్టానికి ఒక్కరు ఎక్కువ కాదు, ఒక్కరు తక్కువ కాదు, అందరూ సమానమే కదా. ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆయన ఏం మాట్లాడితే అది కరెక్ట్ అన్నట్టు తటిమోళ్ళు మాట్లాడితే తప్పన్నట్టు చూస్తే ఎట్లా అన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ గారు, మరి మీ బాపు కూడా హిందూగాలు బొందుగాలు అని ఎవేవో మాటలు హిందువులను అన్నట్టు గుర్తు. మరి ఆ ముచ్చటేంది? మీరేమన్నా మంచిగానే ఉంటాయా సారు? అది అట్లుండరు గాని కేటీఆర్ సారు మాటలు విన్నాక ఈసీ అధికారులు ఏమంటారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్నటిదాకా రాష్ట్రంలో గాయగత్తర లేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సప్పుడు లేకుండా పోయిందట. కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ సాటుగా కలిసి కేసును పక్కదో పట్టించినాయట. అగో మలి సర్కార్కు మాజీ సర్కార్కు అస్సలు వడనే వడదాయే. అట్టెట్లా చేస్తాయి? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఈనుండ్రి మీరే. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఎందుకంటే డైవర్ట్ చేసి 2 పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసి గులాబీ పార్టీ షెయి పార్టీ సాటుగా కలిసి సెటిల్మెంట్లు చేసుకున్నాయన్న తరీకలా బండి సంజయ్ సార్ అనుకొచ్చిండు. దినామో కొత్త ముచ్చట పోలీసులు విచారణ చేసుకుంటా, చెప్పుకుంటా, అరెస్టులు చేసుకుంటా, రిమాండ్లకు పంపుకుంటా ఫోన్ ట్యాపింగ్ కేసులను ఆగమాగం చేసిండ్రు. అసోడిది ఆ కేసు ముచ్చటని ఎత్తుడు కూడా ఎత్తుతలేరంటే ఏంది అని అనుకొచ్చిండు. కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ దొందే ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పుకొచ్చిండు. అయ్యా బండి సంజయ్ గారు,
కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ ఒకటే అంటున్నారు కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ముచ్చట ఏం దాకా వచ్చిందని మీరు కూడా పోలీస్ స్టేషన్ దాకా పోయి అరుచుకోకపోయినరు సారు. ఇట్లా మందికి చెప్తే ఏమొస్తుంది? అయినా మీ రాజకీయం లీడర్లు అంటేనే వాళ్ళ పార్టీలను మీరు, మీ పార్టీని వాళ్ళు ఎత్తి పొడుచుకున్నాడు తప్పితే ప్రజలకు పావులంతు కూడా మేలు జరుగుతుందా? ఏది మీరు మీ ధర్మం మీద ఒట్టు పెట్టి చెప్పుండ్రి సారు అంటురు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సారు నేను చెంచల్ కూడా జైలుకు పోయేదందుకు రెడీ ఉన్నా అని మైకు పట్టుకొని మరీ చెప్తున్నాడు. మరి ఏం తప్పు చేసిండని జైలుకు పోతా అంటున్నాడు. ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా జైలు పుచ్చట తీయని కల్వకుట్ల తారక రామారావు సారు ఇప్పుడే ఎందుకు కటకటాల పాలు అయ్యేదందుకు తయారు ఉన్నా అని ఎందుకు అంటున్నాడు అంటే ఈనుండ్రి మీరే. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే, నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే, ఇప్పుడు నేను పెట్టిన సర్క్యులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచల్ కూడా జైలుకి నేను కూడా పోవడానికి రెడీ. ఇన్నరా ఇది ముచ్చట. ఇంకా కూడా ఏమన్నాడంటే ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్ కూడా జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ను పోలీసులు అరెస్టు చేసిరు కదా, ఆయన తప్పు చేయలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండని చెప్పేదందుకు ఇగో ఇట్లా అనుకోవచ్చుండు. ఆధారాలన్నీ కూడా ఉన్నాయట. జడ్జి గారు అన్ని చూసినాక ఏం చెప్తారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక్కొక్కరు ఒక్క ఓటు కాదు 10 ఓట్లు వేయాలన్నట. అగో ఎక్కడనైనా ఓటు అనేది ఒక మనిషికి ఒకటి మాత్రమే ఉంటుందాయే, ఒకటే వేస్తాడాయే. మనిషికి ఓటు హక్కు అనేది ఒకటే ఉంటుందాయే. అసోటిది 10 ఓట్లు వేసుడేంది? ఎన్నికల సంఘం కొత్త రూల్స్ ఏమన్నా తెచ్చిందా ఎట్లా అంటే ఏమో మరి. ఈ 10 ఓట్ల ముచ్చటేందో పురాగా తెలవాలంటే గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం చెప్పింది నాలే. మన బీసీ నాయకులందరూ చేతులెత్తండి. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నాం. మనం ఒక్కొక్కరం 10 ఓట్లు వేసినా సరే మన ముదిరాజు బీసీ బిడ్డ మరి భారీ మెజారిటీతో గెలుస్తాడు. 1,00,000కు తక్కువ కాకుండా మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత. ఇన్నరా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఏమంటున్నదో? బీసీ బిడ్డలందరూ ఒక్కొక్కరు 10 ఓట్లేసి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సార్ను 1,00,000 మెజారిటీతో గెలిపియాలని చెప్పుకొచ్చింది. కానీ సురేఖ మేడం గారు మీరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అట్లనే ఓట్లు వేయించుకున్నారా ఎట్లా? రాజ్యాంగం అయితే ఒక్కలకు ఒకటే ఓటు హక్కు ఇచ్చింది. అసోటిది మీరు 10 ఓట్లు అనబడితిరి, అందులో మళ్ళా బీసీలనే అడగబడితిరి. మీకు ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీ ఓట్లు వద్దా ఎట్లా అంటే లేదు లేదు ఆ ఓట్లు కూడా కావాలే కావచ్చు. ఒక్కొక్కరు 10 మందితోని ఓట్లు చేయిపాటికి ఏపిచ్చి 1,00,000 మెజార్టీ దేవాలని అన్నది కావచ్చు. లేకుంటే ఇట్లా దొంగ ఓట్లు వేయమని సురేఖ మేడం ఎందుకు అంటది? అట్లా చెప్పది కావచ్చు అంటూరు ఆలయాల మంత్రి అట్లా మందిరా అంటుంటే ఇన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సులో కూర్చుంటే ఆయన ముంగట మందు గ్లాసు లెక్క ఒకటి కళ్ళబడే వరకల్లా అది మందు గిలాసనే సారు బస్సులో కూర్చుంటే మందు తాగుతుండని ఓ వీడియో వైరల్ అవుతుంది కదా. అది నిజంగా మందు గిలాస కాదట. మందు గిలాస గారింది అంతగానం వైరల్ ఎందుకు అయింది? ఏది అరుచుకుందాం పారి. చూసిన్రా అచ్చం మందు లెక్కనే కనబడుతున్న దాన్ని చూసి మాజీ ముఖ్యమంత్రి సారు నిజంగానే బస్సులో మందు గిలాస పెట్టుకొని పురుషాదిగా తాగుతున్నాడని అట్లున్న ఫోటోను ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిరట. మరి నిజంగానే అది మందు కాదా అంటే అది కానే కాదట. మరి అదేంది అంటే లెమన్ టీ అట. అదేనులా నిమ్మకాయ రసాన్ని డికాషన్లా విండుకొని తాగుతారు చూడుండ్రి, ఆగో గదట. చూసేటందుకు సేమ్ టు సేమ్ డిట్టో మక్కికి మక్కి అట్లనే ఉండేవరకల్లా అది మందే అని కన్ఫ్యూజన్ అయ్యి సోషల్ మీడియాలకు ఎక్కించి వీడియోని సోషల్ మీడియాకే చక్కరొచ్చేటట్టు చెడదింపిరట. ఇంకా కూడా దింపుతున్నారట. అట్లా దింపకుండా ఉండాలని ఇట్లా నిమ్మరసంతో చేసిన షాయి అని చెప్పేందుకు మళ్ళా దింపుతున్నారట కార్యకర్తలు. హైదరాబాద్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా మెంబర్లను అరెస్ట్ చేసిరట. అగో రాష్ట్రంలో షెయి సర్కారే ఏలుబడిలో ఉన్నది. అసోటిది వాళ్ళ పార్టీ వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసుడు ఏంది అంటారా? ఏమో మరి ఎందుకు అరెస్ట్ చేసిర్రో మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. కమలం పువ్వు పార్టీ పెద్ద లీడర్ అమిత్ షా సారు వీడియోను మార్పింగ్ చేసిండ్రని షెయి పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి కాడికి వెళ్ళి ఇంటర్నెట్లో ఇడిచేటోళ్ళ దాకా అందరినీ కూడా అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు వచ్చి మరీ నోటీసులు ఇచ్చిపోయినారు కదా. ఆ ముచ్చట ఎరకైన హైదరాబాద్ పోలీసులు వీడియో మార్పింగ్ చేసి సోషల్ మీడియాలకు ఎక్కించిన వాళ్ళను ఇట్లా అరెస్టు చేసిరట. అగో మరి ఢిల్లీ పోలీసులు పట్టుకపోవద్దని తెలంగాణ రక్షక భటులు కాంగ్రెస్ సోషల్ మీడియా శ్రామికులను కాపాడుతున్నారని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. మళ్ళా ఇదేందంటారా? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అక్క చుట్టం అయితే లెక్క చుట్టం కాదు కదా. అధికారంలో ఉన్నా లేకున్నా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. చట్టానికి ఎవరు అతీతులు కాదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
జూలై 14 తారీఖు ఎప్పుడొస్తుందని కాంగ్రెస్ మంత్రులు కొందరు కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నారట. అగో ఆ డేట్ నాడు ఏమున్నది, అసలు మంత్రులు ఎందుకు అంతగానం ఎదురు చూస్తున్నారు అంటారా? ఏమో మరి ఏమన్నా కొత్త పథకం ఇట్లా కొలాయిస్తున్నారా లేకుంటే ఇంకేమన్నా ఉన్నదా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఆల్రెడీ సంచులు మోసిన కేసు దగ్గర పడ్డది. జూలై 14 రేవంత్ కి డెడ్ లైన్. కాంగ్రెస్ వాళ్ళు పండగ చేసుకుంటారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క రోజు పండగ చేసుకుంటారట. జూలై 14 ఎప్పుడు జైల్లోకి పోతాడు రేవంత్. ఇన్నరా కమలం పువ్వు పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ సార్ ఏమంటున్నాడో? షేయ్ పార్టీ మంత్రులు దినం పండుగలు చేసుకుంటున్నారట. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఓటుకు నోటు కేసు ఎప్పుడు తీర్పు వస్తుంది, సార్ను సర్కారు లాంఛనాలతో సాగనంపి రాష్ట్రంలో చక్రం దింపుదామని అనుకుంటున్నారట. పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు, సడాకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లు కళ్ళు కాయలు కాసేటట్టు ఆ కేసు ఎప్పుడు ఓడిచిపోతుందని ఎదురు చూస్తున్నారట. అరవింద్ సార్ చెప్తున్నాడు అట్లా. మరి వాళ్ళు గోతికాడి నక్కల లెక్క కాపు కాసి మరీ చూస్తున్న సంగతి మీకెట్లా తెలుసు అరవింద్ గారు? పరీక్షల ముంగట ప్రశ్నాపత్రాలు లీక్ చేసేటోళ్ళ లెక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముచ్చట్లు లీక్ చేసి మీకు కూడా ఇవ్వాలన్నా సాటుగా చెప్పేటోళ్ళు ఉన్నారా? ఎట్లా ఏం కథ అంటున్నారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలే అసలైన హిందువులట. షేయ్ పార్టీ కార్యకర్తల రోమాన రామనామమే రంజిల్లుతున్నదట. కమలం పువ్వు పార్టీ కార్యకర్తలు బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా హిందూ ధర్మము, సత్యము, న్యాయము, భక్తి అనే 4 పాదాల మీద నడుస్తున్నామని చెప్పంగా ఇని ఉంటారు. కానీ షేయ్ పార్టీలు సీతారాముల భక్తులము అనంగా ఎవ్వరు వినలేదని అంటారా? ఇనుండ్రి ఇప్పుడు. పొద్దున్న అయ్యప్పని తెచ్చుకుంటాం, పొద్దున్న వెంకటేశ్వర స్వామి తెచ్చుకుంటాం, ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం, క్రిస్టియన్ సోదరులను గౌరవిస్తాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం. మాకంటే హిందువులు ఎవరు లేరు. మీరు హిందూ పేరు చెప్పుకుంటారు. మా అనుగుణంలో మా రక్తంలో హిందుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ హిందూ పార్టీ అని చెప్పారు. మా కాంగ్రెస్ పార్టీలనే అనువు అనుకువ దైవభక్తితోనే ఉంటామని పొదుగాల లేచిన కాడ నుంచి యములాడ రాజన్న, కొండగట్ట అంజన్న, కొమిరేలి మల్లన్న, సమ్మక్క సారలమ్మ, నల్లబోషమ్మ, ముత్యాలమ్మను దలుచుకోనిది రోజు గడవది. కానీ మీ కమలం పువ్వు పార్టీ లెక్క దేవుని పేరు చెప్పుకొని మేము ఎన్నడూ కూడా ఓట్లు అడగము అన్న తరీకాలు అనుకొచ్చిండు సారు. హనుమాన్ చాలీసా కూడా చదివిండు, ఇనుండ్రు అది కూడా. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపిలి సతిలోక విజయబల రామదూత అతులిత రామ అంజనీ పుత్ర పవన మహావీర విక్రమ. బండ్లన్న ఇట్లా చాలీసా చదువుతుంటే ఇన్న భక్త హనుమాన్లు కూడా కళ్ళు మూసుకొని పరవశించిపోయిండు కావచ్చు అంటారు. హనుమాన్ చాలీసాను అచ్చు తప్పులు పోకుండా చదివేటోళ్ళు. కానీ బండ్లన్న అట్లా గలమిప్పి చాలీసా చదువుతుంటే ఓ భక్త కర్ణప్ప, ఓ భక్త రామదాసు, ఓ దూదేగుల సిద్ధప్ప ఈ ముగ్గురు కూడా ఆయనలా గల్లబడుతున్నట్టు లేదు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్కు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సార్కు హైకోర్టు నోటీసులు పంపిందట. పార్టీలు మారినని కడియం శ్రీహరి సార్కు, తెల్లం వెంకట్రావు సార్కు న్యాయస్థానం నోటీసులు పంపిందని తెలుసు. మరి మల్లారెడ్డి సార్కు, పల్లా సార్కు ఎందుకు పంపింది? వాళ్ళు కూడా పార్టీ మారుతుండ్రని ముందుగానే ఫిర్యాదు చేసిండ్రా? ఏది ముచ్చట మొత్తం అరుచుకుందాం పారి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఆమ్దాని ఎక్కువ ఏం లేదు, మాకు ఉన్నది ఇది అది అని చెప్పి షేయ్ పార్టీ లీడర్లు హైకోర్టులో ఫిర్యాదు చేసిరట. మాకు బ్యాంకు ఖాతాలే లేవని చెప్పి ఎన్నికల్లో పోటీలకు దిగిండ్రట. ట్యాక్సులు కట్టే మీకు బ్యాంకుల్లో ఖాతాలు లేవా? అపిడపిడి మొత్తం మంచిగా చూడకనే ఎన్నికల సంఘం ఆఫీసర్లు ఎట్లా ఓకే చేసిండ్రని విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసేసరికి ఇట్లా నోటీసులు పంపిరట. మరి పాలమ్మి పూలమ్మిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం చెప్తాడో, పల్లా రాజేశ్వరరెడ్డి సారు ఏం పలుకుతాడో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారు మనిషి చూస్తే అట్లుంటాడు. కానీ ఆయన ఎసొంటోడంటే ఎవ్వల ఇంటికన్నా పోతే కడుపు నిండా తిన్నాక అదే ఇంట్లో సాపేసుకొని ఎల్లెలకల వన్నాక తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడట. అగో ఆయన ఎందుకు అట్లా చేస్తాడు? ఇప్పుడు అసొంటి మాటలు ఎవరన్నారు అంటారా? ఈనుండ్రి మీరే. ఇంతకన్నా నీతి మాలిన సిగ్గు తప్పిన చర్య ఇంకోటి ఉండదు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 టర్ములు ఆయనకు మంత్రిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. ఒక పార్టీ ఒక మనిషికి అంతకన్నా ఇంకెక్కువ అవకాశం ఏమిస్తుంది? ఈ సావుదాల కల్లా పోయి చేసేది ఏమున్నది నాకు అర్థం కాదు. 74, 75 ఉంటే మా ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ టైంలో ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి చేసేది ఏముంటుంది? సావుదాలకు కారు పార్టీని ఇడిచి కాంగ్రెస్ పార్టీలకు పోవాల్సిన అవసరం ఏమున్నది? 10 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చిండ్రు, ఇంకేం తక్కువ చేసిండ్రని ఇటువంటి అడ్డమైన పని చేసిండన్న తరీకల బాల్క సుమన్ సార్ అనుకొచ్చిండు. కొన్ని పార్టీల కొన్ని ఏళ్ల కోలే జెండాలు మోసినా కూడా మంత్రి పదవి కూడా రాలేదు. అసొంటిది కేసీఆర్ సార్ దగ్గరికి తీసుకొని మంత్రి పదవి ఇస్తే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినంత పని చేసిండన్న తరీకలు అనుకొచ్చిండు. అయినా రాజకీయం లీడర్లను నమ్మరాదు. ఎవరు ఎప్పుడు ఎట్లుంటారో ఎవలకు తెలియదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పంచాల చేరుతారు. ఈ ముచ్చట రాజకీయ నాయకులకు కూడా తెలుసు. ఎప్పుడు ఎవల మాటలు నమ్మరాదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చదువుకున్నోడు మాట్లాడినట్టు మాట్లాడతలేడట. అగో సీఎం రేవంత్ రెడ్డి సారు మరి ఎట్లా మాట్లాడుతున్నాడు, మంచిగానే మాట్లాడుతున్నాడు కదా అంటే ఏమో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ను అడిగితేనే అర్థమవుతుంది. ఆలస్యం ఎందుకు, అడుగుదాం పారి. మూర్ఖత్వంతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఆయన ఏం చదువుకున్నాడో ఆయనని అడగండి. ప్రజల్ని 420 అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఏ రకంగా నమ్మించాడో ఈ రోజు ఈ విషయాన్ని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పెంచింది, కానీ ఏ ఒక్క రిజర్వేషన్ 10 ఏళ్ళు సెంట్రల్ సర్కార్ రిజర్వేషన్లను పెంచింది తప్పితే తక్కువ అయితే ఎప్పుడు చేయలేదు. అసోటిది రిజర్వేషన్లు బంద్ పెడతాడని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అబద్ధాలు ప్రజలకు చెప్తున్నాడని మహేశ్వర్ రెడ్డి సారు అనుకొచ్చుండు. కానీ మమ్మల్ని ఈ మాటలు అన్నాడు కాదు సారు, ముందుగాల 6 గ్యారెంటీలను మీరు అమలు చేయండి, ఇట్లా అబద్ధాలు బంద్ పెట్టాలని అనుకొచ్చుండు. ఏమో పోండి, రాజకీయ నాయకుల మాటలు ఎట్లుంటాయంటే ఇంటేనే అబద్ధాలు నిజాలుగా అనిపిస్తుంటాయి, అసత్యాలు సత్యాలుగా అనిపిస్తున్నట్టు ఉంటాయి. అవిటి గురించి సామాన్యులు అర్థం చేసుకునే వరకల్లా 5 ఏళ్ల ఆపుణ్యకాలం కూడా పూర్తవుతుంది అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నేలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చుకుంటుంది మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి.